గాక. ఏమనుకోకుండా మీరు ముగ్గురు వారికి ముందుకు వస్తే ఏమనుకోవద్దు, కొంచెం అందరూ ఒక దగ్గర ఉంటే మంచిగా ఉండిద్దని. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేవియా కాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం మనమందరం చదువుదాం. అందరూ తెరిచినట్లయితే అందరం కలిసి చదువుదాం. లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం మనమందరం కలిసి చదువుదాం. నాతో పాటు చదవండి. మరియు, గట్టిగా చదవండి. మరియు యావే మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. మరొకసారి చదువుదాం. మరియు యావే మోషేకు, అందరు చెప్పండి, మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా తండ్రి, నీ కృపను మాకు దయచేయండి తండ్రి. మనుషునిగా నేను మాట్లాడితే వ్యర్థము గనుక తండ్రి, నన్ను మరుగుపరుచుకొని మీరు ప్రత్యక్షపరచబడి తండ్రి, అయా ఈ ప్రాయశ్చిత్తార్థ దినములో తండ్రి మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, అయా నీ ప్రజలతో, నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన యావే బిడ్డలారా, మనము బైబిల్ లేఖన గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యావే తండ్రి ఎవరికి చెప్పిండంట? ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనము ధ్యానం చేసిన సబ్జెక్ట్లో యావే తండ్రి మోషేకు ఇలాగు సెలవిచ్చెను. యావే తండ్రి మోషేకు ఇలాగు సెలవిచ్చి ఏం చెబుతుండంటే, ఈ 7వ నెల, ప్రియమైన యావే పిల్లలారా, 7వ నెల బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా ఎంచబడి ఉన్నది. 7వ నెల 7వ రోజు అని అంటే యావే తండ్రినే సూచిస్తూ ఉంది. యావే తండ్రి మనం ప్రారంభంగా చూస్తే 6 దినములు కష్టపడి ఏ దినమున విశ్రమించిండు? 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించిండు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 7వ నెలలో ఓ అద్భుతమైన పండుగలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇదే 7వ నెల మనం పోయినసారి ఆ 2 రోజుల క్రితం ఏ పండుగ మనం ధ్యానం చేసాం? శృంగదు అని పండుగ చేస్తాం. ఇదే 7వ నెల 10వ దినమున ఈ రోజు మనం ఏ పండుగ చేస్తున్నాం? ప్రాయశ్చిత్తార్థ పండుగ చేస్తున్నాం. ఇదే 7వ నెల ఇంకొన్నాళ్ళు పోతే మనం ఏ పండుగ చేయబోతున్నాం? పర్ణశాలల పండుగ చేయబోతున్నాం. ప్రియమైన యావే పిల్లలారా, గుర్తు చేసుకోండి, 7వ నెల చాలా ప్రాముఖ్యమైనది. 7 అనే సంఖ్య స్వయంగా దేవాతి దేవుడినే సూచిస్తూ ఉంది. ఈ 7వ నెల 10వ దినమున మీరు ఏ నిమిత్తము కూడుకోవాలి? ఈ 7వ నెల 10వ దినమున మీరు పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రియమైన యావే పిల్లలారా, జాగ్రత్తగా దేవుని లేఖనము మనము పరిశీలనగా చూస్తే దేవుడి ప్రణాళిక మనకు కనపడుతుంది. ఈరోజు లేఖన భాగంలో ప్రతి మాట దేవుడు మన పక్షాన, యావే తండ్రి మన పక్షాన ఏది ఉద్దేశిస్తున్నాడో, ఆయన ప్రణాళిక నీ పక్షాన నా పక్షాన ఏమైతే ఉందో చూడండి ఎంత చక్కగా. ఈ 7వ నెల 10వ దినమున మీకు పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయక ఆ రోజు మీరు ఏం చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు దుఃఖించుకోవాలి. ఎప్పుడన్నా ఆలోచించండి, ఏ గ్రంథమైనా మీరు బాధపడండి, మిమ్మల్ని మీరు దుఃఖించుకోండి, మీరు ఏడవండి అని చెప్పిద్దా? అసలు ఎవరైనా కానీ బాధలో ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఓదార్చనమ్మ, ఏం కాదులే, మనుషులకే వస్తాయి కష్టాలు, ఎవరికన్నా వస్తాయా?
మానవులకే కష్టాలన్నీ, నీకే నాకే బాధలని, ఏం చేస్తాం, దేవుడు మనకి ఇలాగ రాసి పెట్టిండు అని వాళ్ళని ఓదారుస్తాం. కానీ ఎవరైనా మీరు బాధపడండి, మీరు ఏడవండి, మీరు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారవండి అని ఎవరైనా చెప్తారా? కానీ ఈ లేఖన గ్రంథం చెబుతున్న మాటలు ఏంటిదంటే, ఈ 7వ నెల 10వ దినమున మీకు ఏంటిదంటే పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు దుఃఖించండి అని లేఖనం తెలియజేస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఏ పాపాలైతే మీరు చేశారో, ఈ సంవత్సర కాలంలో ఏ అవిధేయతలైతే మీరు పడిపోయారో, ఆ అవిధేయతల నిమిత్తమై మీ పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. గుర్తు చేసుకోండి ప్రియమైన యావే పిల్లలారా, ఈ లేఖన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మందిరావరణములో యావే తండ్రి ఆ గుడారములో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళగలుగుతారు. మేము పోయిన ఆ యొక్క పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినంలో చెప్పాను. ఆ మందిరావరణము ఎలాగుండిద్దనంటే, ఆ గుడారం ఇశ్రాయేలు ఆరాధించేది ఎలాగుండిద్దంటే, అందరూ ఇలాగ నువ్వు నేను వచ్చినట్లు ఈ మందిరావరణం రాలేదు. జనులందరూ ఎక్కడుంటారో తెలుసా? ఆ బయట వరండా కనపడుతుందిగా మీకు, ఆ వరండాలో జనులందరూ ఉంటారు. ఓన్లీ మందిరములో పరిచర్య చేసే యాజకుడు మాత్రమే ఈ స్థలములో తిరుగుతుడు. ఇదేంటిదంటే పరిశుద్ధ స్థలము. అది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, అది అతి పరిశుద్ధ. ఓన్లీ ఒక్కసారి మాత్రమే, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ యాజకుడైన అహరోను పాపము నిమిత్తమై, వారి పిల్లల పాపము నిమిత్తమై సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టేది. ఈరోజు యావే తండ్రి ప్రణాళిక మీరు ఆలోచించండి, యావే తండ్రి ఉద్దేశం మీరు ఆలోచించండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి సంవత్సరమునకు ఒక్కరోజు మాత్రమే ఉంది. మరి నీకు ఎన్ని రోజులు ఉన్నాయి ఒకసారి ఆలోచించు. ఈరోజు మనకి రోజు ప్రార్థన పెట్టి, రోజు ప్రార్థన వల్ల మనకి ఇసుకొచ్చేస్తుంది. అసలుకే వాళ్ళ ఆలోచన చూడండి, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వాళ్ళు అడుగు పెట్టే అవకాశం. వాళ్ళ పాపము నిమిత్తమై వాళ్ళు వేడుకోవటానికి యావే తండ్రి వారికి నియమించిన కాలము సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. ప్రియమైన యావే పిల్లలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యావే తండ్రి ప్రణాళిక నీ పక్షాన నా పక్షాన ఏమైతే ఉందో కనపడుతూ ఉంది. యావే తండ్రి ఉన్నత ఉద్దేశము నీ పక్షాన నా పక్షాన ఏమైతే ఉన్నదో అది మనకు కనపడుతుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే లేవియా కాండము 16వ అధ్యాయము, లేవియా కాండము 16వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అహరోను, నాతో పాటు చెప్పండి, అహరోను 2 కుమారులు. చెప్పండి అమ్మ, కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా. అహరోను 2 కుమారులు యావే సన్నిధికి సమీపించి చనిపోయెను. తర్వాత యావే మోషేతో మాట్లాడి ఇట్లనెను, ఏమన్నాడంటే, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడెదను గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డు తెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదనెను. హల్లెలూయా. 2 చేతులు చెప్పుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లలారా, అక్కడ చూడండి, అహరోను అని అంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడు. మొట్టమొదటి యాజకుడైన అహరోను యావే తండ్రి మందిర సేవలో చేసిన మొట్టమొదటి అయ్యగారు ఎవరంటే అహరోను. చెప్పండి అమ్మ, ఏం పేరు? చెప్పండి, ఏం పేరు? అహరోను. ఈ అహరోను పిల్లలు అక్కడ మనం స్టార్టింగ్లోనే ఈ 16వ అధ్యాయంలో చూసుకుంటే, అహరోను 2 కుమారులు యావే సన్నిధికి సమీపించి ఏమైపోయారంట?
అందరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఏమైపోయారంట? చనిపోయారంట. ప్రియమైన యావే పిల్లలారా, యావే తండ్రి సన్నిధానానికి సమీపించిన వారు ఎవరైనా చచ్చిపోతారా? మందిరావరణకు వచ్చినందుకు ఎవరైనా చచ్చిపోయారమ్మా? మందిరంలోకి వచ్చినందుకు మా పిల్లోళ్ళు చచ్చిపోయారు అని ఎవరైనా సాక్ష్యం చెప్పారు ఇంతవరకు? ఈ 16వ అధ్యాయము మొదటి వచనంలో చూసుకుంటే అహరోనుకి 4 కుమారులు, వారిలో 2 యావే మందిర ఆ సమీపానికి వచ్చి చచ్చిపోయారట. ప్రియమైన యావే పిల్లలారా, చూడండి, మొట్టమొదటి ప్రధాన యాజకుడి పిల్లలు 2 కుమారులు అన్యాయంగా చనిపోయారు. దానికి కారణం ఏంటి? మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఏలియా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే మంట ఏలియా వెలిగించిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ దహన బలి దహించడానికి మంట? అమ్మ అర్థమైందా మీ అందరికీ? ఏలియా తెలుసా? ఏలియా గారు ఆ బయలు దేవతలందరి ముందు బలిపీఠం కట్టాడు కదా. ఆ బలిపీఠం కట్టినప్పుడు బలిపీఠం కట్టి దాని మీద పశువుని పెట్టి వధించటానికి మంట ఆయనకంతటా ఆయన అగ్గిపుల్ల గీసిందా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మంట? ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని ఏం చేసింది? కాల్చివేసింది. ఈరోజు ఈ అహరోను కుమారులంట ఏం చేశారంటే దహన బలిని పేర్చి వాళ్ళంతటికి వాళ్ళే ఒక అగ్గిపెట్ట తీసుకొని దాన్ని గీసేసి దాన్ని దహించడానికి చూశారట. యావే తండ్రి చెప్పింది ఏంటంటే, నేను ఆ దహన బలి మీద వచ్చి నా ఆకాశము నుంచి అగ్ని కురిపిస్తానని దేవుని లేఖనం చెప్తే ఈ అహరోనులంట వేరొక అగ్ని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టారట. దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారమైన ఆలోచనలు, వాళ్ళకి ఏది దోస్తే అది చేయటమే. యావే తండ్రి మోషే ద్వారా ఇలాగూ సెలవిచ్చినని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కానీ అహరోను కుమారులంట వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి ఏదైతే ఊహలో ఉందో ఆ ఊహ ప్రకారం వేరే ఒక అగ్ని తెచ్చి ఆ బలిపీఠం మీద పెట్టారట. ప్రియమైన యావే పిల్లలారా, ఒక తండ్రికి కుమారుడు కోల్పోతే ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. తనకి 10 మంది ఉన్నా కానీ తన సొంత కడుపులో నుంచి వచ్చిన పిల్లలు ఒక్కరు చచ్చిపోయిన బాధ ఉండదమ్మా? ఏదయ్యా, ఇంతకాలం నేను నీకు నమ్మకంగా సేవ చేశాను కదా, నేను కాదు నా తరతరములు నా పిల్లలు కూడా నీ సేవ చేస్తే, ఏదో చిన్న పిల్లలు తెలిసిగా ఒక తప్పు చేస్తే వాళ్ళని దహించేస్తావా? ఏదో చిన్నపిల్లలు తెలియక ఒక తప్పో పాపో చేశారు కదా, వారిని క్షమించవచ్చు కదయ్యా అని ఆయన మాట్లాడొచ్చుగా. ప్రియమైన యావే పిల్లరా, అక్కడ చూసుకున్నట్లయితే ఈ 16వ అధ్యాయంలో ఇందాక మనం 10వ అధ్యాయంలో చూసుకొని చదువుదాం. లేవియా కాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. అహరోను మౌనముగా నుండిండంట. హల్లెలూయా! అందరి చేతులు ఎత్తి చెప్తా హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లలారా, వారి 2 కుమారులు యావే తండ్రి చేత ఆయన సన్నిధానంలోకి వచ్చినందుకు చచ్చిపోతే అహరోను అంట ఎలాగుండంట? ప్రియమైన యావే పిల్లలారా, గుర్తు చేసుకోండి, ఈరోజు అహరోను దేవుని చిత్తానికి లోబడ్డాడు. తన 2 పిల్లలు తన కళ్ళ ముందే చచ్చిపోయారు. తన 2 పిల్లలు తన కళ్ళ ముందే చచ్చిపోతే, దేవా నువ్వు నాకేం చేశావు? ఇంతకాలం నేను నీ సేవ చేసినందుకు, ఇంతకాలం నీకు ప్రార్థన చేసినందుకు నువ్వు నా జీవితంలో చేసేది ఇదేనా అని అడిగే అవకాశం ఉంది, అని అడిగే ఆ యొక్క బాధ్యత కూడా ఎన్నుకుంది. కానీ అహరోను ఎలాగుండంట?
మౌనముగా ఉండు, మౌనముగా ఉండు. ప్రియమైన యావే పిల్లలారా, గుర్తు చేసుకోండి, యావే తండ్రి ఎలాగైతే తన కృపను చూపిస్తాడో, యావే తండ్రి మన పక్షాన ఎలాగైతే అయ్యో వీరిని నాశనం చేయకూడదు, వీరిని నాశనము చేయకూడదని కృపను చూపిస్తాడో, అదే యావే తండ్రి నీ దగ్గరికి నీ పాపం ఆయన దగ్గరికి చేరినప్పుడు ఆయన తట్టుకోలేడు. ఏదైనా తట్టుకోగలుగుతాడు, కానీ యావే తండ్రి పాపమును చూసి ఎప్పుడూ సహించలేదు. గుర్తు చేసుకోండి ప్రియమైన యావే పిల్లలారా, నీ జీవితం ఎలాగుందో పరీక్షించుకోండి. నువ్వు యావే తండ్రి లేఖనానుసారంగా నడుస్తున్నావా లేదా అని పరీక్షించి చూసుకో. ఆలోచించండి. నినివే ప్రజలు తప్పు చేసినప్పుడు యావే తండ్రి ఎవరిని పంపించిండు? అమ్మా వెనకున్న వాళ్ళు, నినివే ప్రజలు తప్పు చేసినప్పుడు ఆ నినివే ప్రజలు పాపములో ఉన్నారు అని ఆయన వారి దగ్గరికి ఎవరిని పంపించిండు? యోనా అనే ఒక సేవకుడిని పంపించిండు. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రాలో పాపం ఉన్నప్పుడు ఎవరిని పంపించిండు మరి? అదేంటి, వాళ్ళు ఒక జనమే, వీళ్ళు ఒక జనమే కదా. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. నినివే ప్రజలకేమో యోనా గారిని పంపించి మీరు మారకపోతే చచ్చిపోతారని ఒక్కరోజు కాదు 40 రోజులు సువార్త ప్రకటన చేస్తే, సొదొమ గొమొర్రా ప్రజలకి ఒక్కరోజు కూడా యావే తండ్రి సువార్త ప్రకటన చేయకపోగా ఒకే ఒక్కరోజు ఆ గ్రామాన్ని అంతా నాశనం చేసిండు. ఆ పట్టణాన్నే ఆ రోజు లేకుండా చేసిండు. ఎందుకని పాపము మీద యావే తండ్రి ఇంత ఖచ్చితంగా తీర్పు తీరుస్తున్నాడు? ఎందుకని యావే తండ్రి ఆయన ప్రణాళిక ఇలాగూ చూపించాడు? ఇద్దరు యావే తండ్రి ద్వారా సృజించబడిన వారే, ఇద్దరు ఆయన చేసిన ఆయన పిల్లలే. కానీ సొదొమ గొమొర్రాని నాశనం చేసిండు, ఆ నినివే ప్రజల్ని క్షమించిండు. ప్రియమైన యావే పిల్లలారా, ఎందుకు అనంటే అక్కడ చూస్తే సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపం ఎక్కడ దాకా పోయిందంట? ఆకాశం దాకా వెళ్ళిపోయిందంట వారి పాపం. వారి దగ్గర ఇంత కూడా దేవుని భయం లేదు. వారిలో ఒక్కళ్ళైనా అయ్యా దాంట్లో 10 మందిని ఉంటే క్షమిస్తావా, అయ్యా దాంట్లో ఒక 5గురు ఉంటే క్షమిస్తావా అంటే వారిలో ఒక్కరు కూడా లేదంట. యావే తండ్రి అబ్రహాము కొడుకు వరసైతుడు ఎవరు? లోతుకి అబ్రహాము బాబాయ్ అయితుడు. ఏమైతుడు? బాబాయ్ అయితుడు. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అబ్రహాము బాబాయ్. తన బాబాయ్ అమ్మటి ఆయన వచ్చిండు కాబట్టి తన బాబాయిని యావే తండ్రి పిలుచుకొని యావే తండ్రి మాట వినొచ్చిండు కాబట్టి ఆయన అమ్మటి వచ్చిండు కాబట్టి ఆయన వదిలిపెట్టిండు. ఈరోజు ప్రియమైన యావే పిల్లలారా, గుర్తు చేసుకోండి, మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనమందరం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము ఈ పండగ ఆచరించడానికి గల కారణం ఏంటిదంటే, ఈ పండగ మనము గుర్తు చేసుకోవటానికి గల కారణం ఏంటిదంటే యావే తండ్రి ప్రణాళిక మనం తెలుసుకోవడానికి. హల్లెలూయా! అందరు 2 చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. అటు ఇటు ఊపు చెప్దాం హల్లెలూయా. యావే తండ్రి ప్రణాళిక ఏంటో నీ పక్షమున, యావే తండ్రి ప్రణాళిక ఏంటో నా పక్షమున ఆలోచించండి. ప్రియమైన యావే పిల్లలారా, ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన మన బ్రతుకుల్ని, ఎప్పుడో భూమిలో పాతి పెట్టబడిసిన మన దేహాలను యావే తండ్రి ఇంతగా ఎందుకు కాపాడుతున్నాడు? నువ్వు ఏ నీతి క్రియలు చేసావని, నువ్వు ఏ భక్తి పనులు చేసావని ఇంతకాలం యావే తండ్రి నీ కుటుంబాలను, నన్ను రక్షించి నిలబెడుతూ ఉన్నాడు. ప్రియమైన యావే పిల్లలారా, యావే తండ్రి చెబుతున్న మాటలు ఏంటిదనంటే, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగా నిలిచినట్లయితే, ఆయనకు వ్యతిరేకముగా నిలిచి ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా నడవకుండా ఉంటే ఈరోజు నువ్వైనా నేనైనా ఆ తీర్పులో నిలబడవలసిందే.
నా పిల్లలు నశించిపోకూడదని, నా పిల్లలు నరకానికి పోకూడదని యావే తండ్రి వారి ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మరలా 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 మిమ్మల్ని దర్శిస్తూ వస్తున్నాడు. ఈరోజు ఎందుకని యావే తండ్రి ఆ రోజు అహరోను కుమారులు చంపేసినట్లు ఈరోజు మాలాంటి వారిని చంపేయట్లేదు? మేము యావే తండ్రి సేవకులమే కదా, మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు చంపేయట్లేదు దేవుడు? ఈరోజు నిన్ను కూడా, ఈరోజు నువ్వు తప్పు చేసిన ఎమ్మటే ఎందుకు చంపేయట్లేదు నిన్ను? గుర్తు చేసుకోండి. ఏ రోజు నేను అసలు తప్పే చేయలేదు, ఇంతవరకు నేను అసలు తప్పు అనే మాటే నా జీవితంలో లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రోమీలకు రాసిన పత్రిక త్వరగా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొద్దిసేపే చెప్తామా, కళ్ళు తెరిచి వినండి. ఇందు గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. హల్లెలూయా. అందరి చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇందు గూర్చి తెలియజేయవలసినది ఏమనగా, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడంట, ఒక్కడు కూడా లేడంట. అరే అదేంటి? దేవుని లేఖనము తెలియజేస్తున్న మాటలు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్న వారు పరిశుద్ధులని దేవుని లేఖనం తెలియజేస్తుంది. మరేంటి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటది? నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడంట. ఆ కింద మాటలు చదువుదాం ఒకసారి మనందరి కోసం. గ్రహించువాడు ఎవ్వడును లేడు, యావేను వెదికినవాడు ఎవ్వడును లేడు, అందరము త్రోవ త్రప్పి వ్యర్థముగా పనికి మాలిన వారుమై మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇంకా కిందకు వచ్చుకుంటే మన స్వభావాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. మనము మన గొంతు ద్వారా, మన కళ్ళ ద్వారా, మన ప్రవక్తన ద్వారా అందరము వారి వారి ఇచ్చలను బట్టి వారు చెడిపోయారని దేవుడి లేఖనం తెలియజేస్తుంది. అరే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు యావే తండ్రి అహరోను కుమారులు చంపేసినట్లు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు చంపేయట్లా? మన ఎందుకు ఇంకా సజీవులు గాను ఆరోగ్యవంతులు గాను ఇంత వయసు వచ్చినా మన ఎందుకు నిలిచి ఉంచబెడతాడు? గుర్తు చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన యావే తండ్రి ఎడల నీ ఆయన ప్రణాళిక నీ పక్షాన ఏమైతే ఉందో ఇంకా ఎందుకు నిన్ను నిలబెడుతున్నాడో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు యావే తండ్రి లేఖన భాగం తెలియజేస్తున్న మాటలు ఏంటిదంటే, యావే తండ్రి అందరూ రక్షణ పొందాలనేది యావే తండ్రి చిత్తం. ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షణ పొందాలనేది యావే తండ్రి చిత్తం. కానీ వారు తమ ఇష్టమైన మార్గములను ఎంచుకొని వాళ్ళ మార్గానుసారంగా వారు నడిచారు. ఈరోజు గుర్తు చేసుకోండి ప్రియమైన యావే బిడ్డలు, ఆలోచించండి. నువ్వు ఎలాగూ నడుస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎలాగూ నడుస్తున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అహరోను కుమారులు తప్పు చేసినప్పుడు యావే తండ్రి వారిని క్షమించలేదు, కానీ ఒక్కరోజే తన తండ్రి ముందే వారిద్దరిని చంపేసాడు. ఏమీ చేయలేదు, వేరొక అగ్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు బ్రతికిస్తాడు? ఆయనకు విరోధంగా నువ్వు బ్రతకలేదా? ఎన్నిసార్లు ఆయన గాయాలను నువ్వు రేపావు, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టావు, ఎన్నిసార్లు నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు నడిచావు, ఎన్ని మార్లు అయ్యా ఇక నుంచి మంచిగా ఉంటాయా, ఈ రోజు నుంచి మంచిగా ఉంటాయా అని నువ్వు ఇష్టానుసారమైన మార్గంలో నడిచావు. మరి ఎందుకని యావే తండ్రి నిన్ను నన్ను ఇంతకాలం నిలిచాడు? ప్రియమైన యావే బిడ్డలారా, ఆయన కృపను నిరార్థకం చేయకండి. ఆయన నీ పైన చూపిస్తున్న కృపను మీరు నిర్లక్ష్యం చేయమాకండి. ఏముందులే అందరు చేయట్లేదా? యావే తండ్రి నీ పక్షాన నా పక్షాన తన ప్రేమ వెల్లడిపరిచాడు. ఆ రోజు కాలంలో ఇశ్రాయేలులు తప్పులు చేస్తే అక్కడికక్కడే ఇట్లా అనంగలోనే వారందరూ ఏమైపోయారు?
ఆకులు రాలినట్టు రాలిపోయారు. వారు అలాగూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. యావే తండ్రి అలాగూ వారిని ముట్టగానే అక్కడికక్కడ వంశాలుగా చచ్చిపోయారు. మోషేకు విరోధంగా తిరిగితే వారిని పక్కన పెట్టండి అని యావే తండ్రి చెప్పిండు. అప్పటికప్పుడు యావే తండ్రి చెప్పంగానే భూమి ఏమైందంట, నెరలు విడిచి వారందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. మరి నువ్వు నేను ఎన్ని మార్లు విరోధంగా తెరలేదు, నువ్వు నేను ఎన్ని మార్లు యావే తండ్రి మీద సనగలేదు, మరి ఎందుకు నీ మీద నా మీద తన కృప? చూడండి ప్రియమైన యావే బిడ్డలారా, ఆ యొక్క పాత నిబంధనకి ఈ క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసము చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఏమైందంటే ఆ కోడెల రక్తం ద్వారా, ఆ పశువుల రక్తం ద్వారా తమ పాపాలు కప్పివేయబడతాయి కానీ కడిగి వేయబడట్లేదు. కానీ ఈ కొత్త నిబంధన కాలంలోకి వచ్చినట్లయితే యావే తండ్రి తన సొంత రక్తము ద్వారా నీ ప్రతి పాపమును కడిగి వేశాడంట. హల్లెలూయా! బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లలారా, ఆయన త్యాగము నీ కోసం నా కోసం వ్యక్తపరిచాడు. ఈరోజు ఒక పాపము ఎలాగపోతుందంటే ఆ కాలంలో మేకల రక్తము ద్వారా, అంటే ప్రాణము. లేవియాకాండం 17వ అధ్యాయంలో ఏమైందంటే రక్తములోనే ఏముందంట, రక్తములో ఏముందంట, ప్రాణం. ఈరోజు పాపము క్షమించబడాలి అని అంటే ఒక ప్రాణము బలిగా అర్పించబడాలి. ఈరోజు పాపము క్షమించబడాలి అంటే ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో ఒక ప్రాణం అర్పించబడాలి. ఆ మొట్టమొదటిగా ఆదాము తప్పు చేసి బయటకు వచ్చినప్పుడు యావే తండ్రి అక్కడ ఏం చేసిందంట, ఒక గొర్రె పిల్లను వధించిందంట. ప్రియమైన యావే పిల్లలారా, ఈరోజు పాపము క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాలి. ఎవరైనా తెలిసిన సత్యం ఏంటిదంటే పాపము క్షమించాలంటే ఒక ప్రాణం పోవాలి. ఈరోజు మరి నీ పాపము నా పాపము క్షమించబడటానికి ఎవరి ప్రాణం పోయింది? అక్కడ లేఖన భాగం తెలియజేస్తుంది, ఆయన తన సొంత రక్తము ద్వారా, ఆయన తన సొంత రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కొండంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లలారా, ఈ పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినములో మా యావే తండ్రి కోరుకున్న మాటలు ఏంటంటే మీరందరూ రక్షణ పొందాలి. ఏ వ్యక్తి విడిచిపెట్టకూడదు. ఆనాటి కాలంలో సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధమైన స్థలములో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రధాన యాజకుడు ఇక్కడ ఒక పెద్ద తెర ఉండిద్ది. ఇక్కడ ఒక పెద్ద తెర ఉండిద్ది. ఈ పెద్ద తెరలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన వెళ్ళి తన పాపాల నిమిత్తమై, తన పిల్లల పాపాల నిమిత్తమై, తన యాజకులు తనకున్న ఆ యొక్క సంతాన పాపము నిమిత్తమై ఆ రక్తము చేత పట్టుకొని ఆ బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు. ఈరోజు నువ్వు కూడా నేను కూడా అంతేనా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తున్నామా? అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల జ్ఞాన కృత్యముల కొరకును అతడర్పించును. ఎన్నిసార్లు అంట సంవత్సరానికి ఎన్నిసార్లు అంటమ్మా? ఎవరు మరి ప్రజలందరూ పోతున్నారు లోపలికి, ప్రజలందరూ వచ్చేస్తున్నారు లోపలికి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, అది కూడా అహరోను ప్రధాన యాజకుడు ఒక్కడే లోపలికి పెట్టే అవకాశం. ఈరోజు ఎంతమంది లోపలికి వచ్చారు?
ఈరోజు మందిరావరణంలోకి ఇక్కడ వచ్చిన వారు ఎంతమంది? మీరందరూ ప్రధాన యాజకులేనా? మరి ఎట్లా వచ్చారు లోపలికి? అరే అక్కడ చూసుకున్నట్లయితే అహరోను కుమారులు అంటే ప్రధాన యాజకులే ఆయన సన్నిధానంలో ప్రవేశిస్తే వారిని అక్కడికి చచ్చిపోయారంట, అక్కడే చచ్చిపోయారు. మరి అలాంటిది ప్రతిరోజు, ప్రతి శనివారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం నువ్వు ప్రతిరోజు మందిరానికి వస్తున్నాం కదా, మరి మనకేం కావట్లేదే? ప్రియమైన 50 పిల్లలు గుర్తు చేసుకోండి, యాషువ మెస్సయ రక్తమను క్రొత్త నిబంధన, యాషువ మెస్సయ రక్తమను క్రొత్త నిబంధన ద్వారా నువ్వు ఆ అతి పరిశుద్ధమైన ఆ యొక్క సన్నిధానంలో నువ్వు అడుగు పెట్టావు. మీరందరూ ఎవరు అని లేఖన భాగం చెబుతుందంటే రాజులైన యాజక సమూహము. నువ్వు నేను ఎవరు అని అంటే రాజులైన యాజక సమూహము. ఆ రోజుల్లో యాజకుడు ఒక్కడే, అయ్యా పలానా ఆ అమ్మ పాపం చేసింది అయ్యా క్షమించనంటే యాజకుడు వెళ్ళి చెబితేనే పాపం క్షమించబడింది. అయ్యా పలానా అయ్య తండ్రి తప్పు చేసిండంటయ్యా, ఈ కోడెను ఈ రక్తం తీసుకొని వచ్చిండయ్యా క్షమించయ్యా అని యాజకుడు చెబితేనే ఆ తప్పు క్షమించబడుతుంది. కానీ ఈరోజు నువ్వు నేను మోకాళ్ళేసి అయ్యా నేను పలానా తప్పు చేసి నన్ను క్షమించని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. అది ఎలాగూ సాధ్యమైంది? చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ప్రణాళిక ఎట్టిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజుల్లో వారందరూ వచ్చి గుర్తు చేసుకోండి, ఆలోచించండి. వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా కానీ ఒక రోజు వచ్చి ఒక కోడెనో మేకనో తీసుకొని వచ్చి అయ్యా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించనంటే ఈ ప్రధాన యాజకుడు పోయి ఆ రక్తాన్ని తీసుకొని ఆ మందిరంలో చల్లితే అప్పుడు పాపము క్షమించబడుతుంది. కానీ నీకు నాకు ఉన్న అవకాశం ఎలాంటిదో చూడండి. ప్రతి దినము అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి అబ్బా తండ్రి నన్ను క్షమించు అనే మొరపెట్టే అవకాశం. అమ్మా ప్రార్థన చేయండి, అమ్మ మోకాలేసి ప్రార్థన చేయండి అంటే ఒక అమ్మ ఆవిలిస్తా ఉంటుంది, ఇంకొక అమ్మ కాళ్ళు బార్లంగా ఇటేపు చాపి ఎదురోళ్ళు ఉన్నారు వాళ్ళకి తగిలిద్ది కాళ్ళు అనే ఒక అవగాహన కూడా లేకుండా కాళ్ళు ఇటు చాపిద్ది, ఇంకొక అమ్మ తల కింద వేసుకొని నిద్రపోతుంది. ఏంటి ఆ ప్రణాళిక ఎట్టిదో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు ఆ అవకాశము నీకు వచ్చింది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అని మొత్తుకోవటానికి కూడా వీల్లేదు. తప్పు చేస్తే అక్కడికక్కడే వారు చచ్చిపోతున్నారు. వాళ్ళు తప్పు చేయటం యావే తండ్రి ఇలాగూ సెలవేంగులోనే వారు అక్కడికక్కడ నాశనం అయిపోతున్నారు. కానీ ఈరోజు నీ తప్పిదాల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. ఈరోజు నువ్వు ప్రతి దినము అయ్యా నేను పలానా తప్పు చేశాను నన్ను క్షమించండి అయ్యా, నేను విరోధంగా జీవించాను నన్ను క్షమించండి అని ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించట్లేదా? ప్రియమైన 50 పిల్లలారా, ఆయన ప్రణాళిక ఎట్టిదో నువ్వు ఎరగని ప్రజల్లాగా ఈరోజు ఉంటున్నావు. ఎన్ని సంవత్సరములు మందిరానికి వస్తున్నా కానీ, ఎన్ని సంవత్సరములు నువ్వు పండుగలు ఆచరిస్తున్నా కానీ ఆయన నీ పక్షమున ఏమైతే ఉండడో, ఆయన ప్రేమ ఎలాగైతే నీ పక్షమున ఉన్నదో నువ్వు ఎరగలేకుంటున్నావు. ఆయన తన ప్రాణాన్నే వ్యక్తపరిచింది నీ కోసం. ఆయన తన సొంత రక్తాన్ని ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయాల. నేను దేవుణ్ణి కదా నాకెందుకు, నేను ఆజ్ఞాపిస్తే ఏది జరగదా? లేదు నా ప్రజలు నశించిపోకూడదని, నా ప్రజలు నరకానికి వెళ్ళకూడదని యావే తండ్రి లోకమును ఎంతో ప్రేమించిండు. ఓ పాట పాడతారు కదా, ఎందుకయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్యా మెస్సయా నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ. చూడండి ప్రియమైన 50 పిల్లారా, ఈరోజు నీకు నాకు అర్హత ఉందా? అసలు ఈ మందిరంలో నుంచోటానికి, ఈరోజు ఈ మైక్ పెట్టి నేను ప్రకటించడానికి నాకు అర్హత ఉందా? అర్హత లేని మన కొరకు, ఏ యోగ్యత లేని నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రేమను వ్యక్తపరిచిండు.
ఈరోజు నాకు ఏమిస్తావని కోరుకునే ఈ సమాజంలో, నేను నీకు ఫలాంది చేస్తే నాకు నువ్వేం చేస్తావని కోరుకునే సమయంలో, నేను ఇది చేశా నువ్వు నా దగ్గరికి రా అనే చెప్పే దేవుడే నేను ప్రకటిస్తున్న యెహోవా మెస్సయ్య. నువ్వు ఇది చేసినా దాన్ని రా, నువ్వు ఇది చేస్తేనే, నువ్వు ఇది అర్పిస్తేనే నువ్వు నా దగ్గర నిలబడగలుగుతావని చెప్పి ఈ సమాజంలో ఉన్న దేవుడు దేవతల మధ్యలో నా యావే తండ్రి ఏం చేసిందో తెలుసా? నా యెహోవా మెస్సయ్య వారు నిలవబెట్టి, నేను నా ప్రాణాన్ని నీ కొరకు వ్యక్తపరిచా, నా దగ్గరికి నువ్వు రా. ఎవరైతే విశ్వసించి ఆయన దగ్గరికి వస్తారో వారు నశింపక ఏం పొందుకుంటారు? నిత్య జీవము పొందుకొనున్నట్లు ఆయన అనుగ్రహించిందంట. హల్లెలూయా! సంతోషంగా చెబుదాం హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లలారా, ప్రణాళిక, ఉద్దేశం, ప్లాన్, ఆయన ప్రణాళిక ఎట్టిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఆదామవ్వ దగ్గరికి వచ్చి ఏం చేస్తారంట? సాయంకాల సమయంలో ప్రతిరోజు వచ్చి ఆదామవ్వతో ఏం చేస్తాడంట? మాట్లాడుతానంటే సహవాసం చేస్తాడు. ప్రతిరోజు సాయంకాలం అయిందనంటే ఆదామవ్వ దగ్గరికి వచ్చి, అరే ఎలాగుంది ఈరోజు, ఎట్లుంది ఆదాము, ఈరోజు మంచిగా జరిగిందా అని ఆయన ప్రతిరోజు ముచ్చటిస్తూ ఉంటే, వారు ఒక రోజు దేవుడు చేయొద్దన్న పని చేస్తే ఆ రోజు ఆయన వచ్చిండు. ఆ సాయంకాల సమయంలో యావే తండ్రి వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? మాట్లాడటానికి వచ్చిండు. ఆదాము కోసమే వచ్చిండు. ఆదాము అని ఎంత వెతికినా ఆదాము కనపడుతుందా? ప్రియమైన యావే పిల్లలారా, యావే తండ్రి కూడా ప్రతిరోజు సాయంకాల సమయంలో నీ కోసం వస్తుండు. కానీ నువ్వేమో పగలంతా పనికి పోయి వచ్చి సుడిబడి రా సాయంకాలం వచ్చేసరికి మాట్లాడిన సమయంలో ఏం చేస్తున్నావు? నిద్రపోతాను. ఆయన ఏమో సాయంకాలం అయింది, నా ప్రజలు పగులంతా ఏం చేశారో ఒకసారి దర్శించొద్దామని నీ గృహంలోకి వస్తాడు. కానీ నువ్వేమో సాయంత్రం 7 అయింది కదా, అది వచ్చింది కాబట్టి అది పెట్టుకొని 7 అయింది, ఆ టైం తప్పిపోతే మళ్ళీ వచ్చే వారం ఏం జరిగిద్దో తెలియదు. ఆయనేమో సాయంకాలము మా పిల్లలు ఏం చేస్తున్నారు, వారు పగలంతా ఏం చేశారు, కాసేపు వాళ్ళతో మాట్లాడదాం, ముచ్చటిద్దాం అని ఆయన దిగొచ్చిండు. మీరేమో దేవుణ్ణే కాసేపు కూర్చోండి అయ్యా పక్కన అవుతున్నా, ఇది మళ్ళీ వచ్చే వారం ఏమైద్దో నాకు తెలియదు, మరి నాకు సబ్స్క్రిప్షన్ కూడా లేదు, హాట్స్టార్ లేదు, హాట్స్టార్లో చూద్దామంటే నాకు లేదు, కాసేపు ఆగండి నేను వస్తా అని దేవుని పక్కన కూర్చోబెడతా. ఆలోచించండి ప్రియమైన యావే పిల్లలారా, ఈరోజు ఒక దేవాతి దేవుడు సాధారణమైన మన కొరకు, సాధారణ ప్రజలమైన మన కొరకు, సాధారణం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి మన జీవితాలు ఎలాదంటే పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. సాయంకాలం అయితే వాడిపోయే పువ్వు ఎలాంటిదో, కొద్ది దినాలైతే ఎండొత్తి వాడిపోయే గడ్డి ఎలాంటిదో, నీ జీవితం నా జీవితం అలాంటిది. ఎప్పుడు ఏమైపోయిందో తెలీదు. నీటి బుడక ఎలాగూ పైకి ఎగిరిద్ది, ఎట్లా ఏమైపోతుందో చెప్తూ గాల్లోనే కలిసిపోయే జీవితాలు మనవి. నిన్ను దర్శించడానికి ఆయన దిగి వస్తే, నీతో ముచ్చటించడానికి ఆయనకు దిగి వస్తే నువ్వు ఆయన కొరకు ఏం వదులుకుంటున్నావు? ప్రియమైన యావే పిల్లలారా, ఈరోజు కొన్ని మనం యావే తండ్రి కొరకు వదులుకోవాలి. పోయిన ఆదివారం అనుకుంటా యవనస్తులు కూడా కొన్ని వదులుకోవాలి. మన ఆశలైనా కోరికలైనా ఇచ్చలైనా ఆయన మన కొరకు చేసిన త్యాగం ముందా ఏమీ లేవు. ఈరోజు చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన సన్నిధానంలోకి రాలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మా టీవీ చూడొద్దమ్మా, సీరియల్ చూడొద్దమ్మా, సాయంకాలం వచ్చిందంటే కాసేపు ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతాడు. కుటుంబంలో ఎన్ని ఇబ్బందులైనా సాయంకాలం వచ్చిందనంటే ఆ సీరియల్ పెట్టకుండా ఉండలేరు. ఈరోజు పిల్లలకి ఈ మొబైల్, ఈ గేములు, అరే ఎందుకురా పొద్దాకలు ఆడతావు అని వాడికి నువ్వు చెబుతున్నావు, కానీ ఎందుకమ్మా పొద్దాకలు సీరియల్ చూస్తావు అని వాడు నిన్ను అడిగితే ఏం చేస్తావు? అన్నా మా అమ్మ చూస్తుందన్నా. అరే మీ అమ్మ చూడలేదరా, నువ్వు పెట్టుంటావు. లేదన్న మా అమ్మే పెట్టింది.
ప్రియమైన యావే పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ప్రేమ నీ మీద నా మీద ఎలాగుందో మనం సరి చేసుకుందాం. ఈరోజు అవకాశం వచ్చింది కనుక మనకు సరిచేసే అవకాశం. ఈరోజు ఆ 1 గంట చూడకపోతే నీకేమన్నా అయిద్దా? నీ కాలక్షేపం అదొక్కటేనా? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, పిల్లలు ఎటు పోతున్నారో తెలియట్లేదు. ఈరోజు వాళ్ళు బయటికి పోయి ఏం చూస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో పట్టించుకోకుండా నీ రంది నీదే, నువ్వు చేసే పనులు నీయే. వాడు మాత్రం అయ్యా మా పిల్లోడి గురించి ప్రార్థన చేయండి. వాడు ఎక్కడికి పోతాడు? వాడు ఏం చేస్తాడు? అరే నీ పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, అరే ఎవరితో చాటింగ్ చేస్తుంది, అసలు ఏం చేస్తుంది? ఆ పిల్లకి సెల్లెందుకు? ఒరే అంత మంచిది అనుకున్న ఆ అమ్మాయి అలాగే వెళ్ళిపోయిందేంటి? అరే మొన్నటిదాకా మంచిగా ఉంది, ఆ అబ్బాయి ఆరు అట్టు చేసిండే అని అంటే అట్లే చేస్తారు. మరి తల్లిదండ్రులుగా నువ్వు నేనేమో వాళ్ళ ప్రవక్తన ఎలాగుంది, వారు ఏం చేస్తున్నారనే పని పోకుండా పొగులు బాంగులోనే 8 అయిందంటే పరుగులు ఎత్తుకొని క్యారేజ్ కట్టుకొని పోతాను, సాయంత్రం రాంగులోనే ఆన్ చేస్తాను. మరి వాడు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగిందయ్యా? బడిలో మంచి సార్లు చెప్పారా? ఎవరన్నా నిన్ను కొట్టారా, తిట్టారా? ఏంటి ఇట్టున్నావు, మనేదుకున్నావు ఏంట్రా, ఏమైందిరా అని దర్శించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కుటుంబ ప్రార్థన మీ కుటుంబాల్లో ఉందా? సాయంత్రం అయితే రా ప్రార్థన చేసుకున్నారా? ఏం కాదు, 4 కూర్చుందా, నేను చేస్తా, మీరు అట్టు కూర్చోండి అని ఏ తల్లి అయినా పిలుచుకొని తన పిల్లలకి 4 కుటుంబ ప్రార్థన పెట్టిద్దా? ఏదైనా సమస్య వస్తే, ఏదైనా బాధ వస్తే, వాడు మాట వినకపోతే అప్పుడు అయ్యారు మా పిల్లోడి కోసం ప్రార్థన చేయండి అయ్యా. వాడు మొన్నటిదాకా పోయిండు కానీ ఈరోజు బోన్ అంటాడో, కాలేజీకి వాడు బోన్ అంటాడో, స్కూల్కి వాడు బోన్ అంటాడో, ప్రార్థన చేయ్యా. అప్పుడు వస్తారు దేవుడి సన్నిధానం. వాడు నీకు తెలిసి తెలియకుండా సిగరెట్ తాగి మందు తాగుతుంటే వామ్మో నా పిల్లోడు మంచోడు అనుకున్నా, వాడు ఎలాగూ చేస్తాడు. అప్పుడు వస్తారు దేవుడి సన్నిధికి. నీ పిల్లల గర్భాలు తెరవబడకపోతే అప్పుడు వస్తారు దేవుడి సన్నిధికి. వాళ్ళు యవన కాలంలో ఎలాగూ జీవించారు, వాళ్ళు యవన కాలంలో ఎలాగూ ప్రవర్తించారు అనేది నువ్వు చూసుకుంటున్నావా? ఈరోజు నేను ఇలాగ చెబుతున్నాను, మీరు బాధపడొద్దు. కానీ ప్రియమైన 50 పిల్లలారా, ఈరోజు చేతులు గాలిన తర్వాత ఏం పట్టుకుంటే తర్వాత సుఖం ఉండదు. మీరు యావే తండ్రి ఆయన మార్గములో నడుస్తున్నారు కాబట్టి, మీరు సరి చేసుకుంటారు కాబట్టి ఈరోజు యావే తండ్రి నీతో నాతో మాట్లాడుతుండు. ఇది యావే తండ్రి మాట్లాడుతున్న మాటలని ఈ రోజు నుంచి మీరు సరి చేసుకోండి. ప్రియమైన 50 పిల్లలారా, గుర్తు చేసుకోండి, మీరు వదులుకోవాల్సినవి వదులుకోండి. మీ జీవితంలో ఈ ప్రాయశ్చిత్తార్థ దినములో మీరు వదులుకోవాల్సినవి వదులుకోండి. ప్రియమైన 50 పిల్లలారా, ఈరోజు ఆ అర్ధగంట ఆ గంట కాలము మీకు ఏమీ కాదు వదులుకుంటే. ఈరోజు నేను ఒకప్పుడు బాగా చూసేవాడిని. మా తల్లిదండ్రులు ఆ ఎదురింటికి పోతే సాయంత్రానికల్లా వచ్చేవాళ్ళు. ఏడుండా ఎలిషా అంటే ఖచ్చితంగా ఆడే ఉంటాడు, వెనకాల ఇంట్లో ఉంటాడో లేకంటే ముందింట్లో ఉంటాడు. వాళ్ళకి తెలుసు. ఆ పిచ్చి అలాగూ నడిపించుకుంటూ వచ్చింది. ఈరోజు నువ్వు నేను అది సాధారణంగా అదేం చేస్తుందంటే ఆకర్షించి దాంట్లో ఉన్నది నువ్వు చేసేలాగా నేర్పించింది. ఖమ్మం పోతే ఒక చిన్న పిల్లగాడు టీవీ పెట్టుకొని, అదేంటి చిన్నపిల్లల ఛానల్ డోరా అంట. ఆ అమ్మాయి అట్ట చెబితే, ఆ టీవీలో ఉన్న అమ్మాయి అట్ట చెబితే ఈ పిల్లోడు అట్ట మాట్లాడుతుండు. ఏంటి ఇట్లా చేస్తుండ అని వాళ్ళని అడిగితే ఆ పిల్లోడు అంట మాట్లాడటం కూడా అలాగే మాట్లాడుతాడంట. ఏంటి మీరు ఇలాగ చేస్తున్నారు, ఇలాగ చేయకూడదు కదా అని అంటారట. ఆ బుడమ్మాయి అట్లా అనిద్ది, టీవీలో ఉన్న బుడమ్మాయి అట్లా అనిద్ది. వీడు నిజంగా మాట్లాడేటప్పుడు కూడా వాడు దాని ప్రకారమే చేస్తుండంట, ఆ ప్రకారమే మాట్లాడుతుండంట. గుంట నాకు ఎక్కడుంది కనిపెట్టండి అంటే అదిగో అక్కడ ఉంది అని పిల్లోడు ఎక్కడి నుంచి చూపించాల. ఈరోజు ఏది ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఒకసారి ఆలోచించుకోండి. నేను ప్రకటిస్తున్న ఈ బైబిల్ గ్రంథమా, మేము ప్రకటిస్తున్న ఈ బైబిల్ గ్రంథమా ఏది ఆకర్షిస్తుంది ఈరోజు జనాల్ని? ఏది మిమ్మల్ని లోనికి తీసుకొని వెళ్తుంది? ఏది 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 అనే ఒక ప్రశ్న నీకు రావాలి.
నీకే లేనప్పుడు నా పిల్లోడు మందిరానికి రావట్లేదయ్యా, నా పిల్లగాళ్ళు మందిరానికి రావట్లేదయ్యా, ఎలాగొస్తారు? నీకే లేదయ్యా ఆశ, ఆసక్తి. ప్రియమైన 50 పిల్లలారా, ఆ భక్తిగల కుటుంబంలో ఉన్న స్త్రీల పిల్లలు ఎలాగూ నాశనం అయిపోతున్నారు. ఏంటమ్మా రావట్లేదు, ఏంటి ఆయన మారట్లేదు అని అంటే, ఈరోజు అయ్యగారులు చూసి కూడా చాలా మంది రాలేకపోతున్నారయ్యా. ఈరోజు చాలా మంది వాళ్ళ ప్రవక్తను చూసి రాలేకపోతున్నారయ్యా. మొన్న బయట నుంచి ఉంటే సాధారణంగా ఏమన్నా అసలు ఏంటిరా రావట్లేదు అని అంటే, అన్నా నేను మందిరానికి వస్తే ఓ ఈడొచ్చిండు ఏంటని నన్ను చూస్తున్నారన్నా. అరే నువ్వు రోడ్డు మీద తిరిగేటప్పుడు విడగా వాడేంటి అట్ట తిరుగుతుందంటే మారలేదు, కానీ మందిరానికి వచ్చి ఈడేంటి వచ్చిండని అందులోనే ఈడికేదో పుట్టుకొచ్చిందట. ఆ రోడ్డు మీద విడిగా తాగి తిరుగుతుంటే నలుగురు మొహం మీద చూసినా ఏం కాదు, కానీ మందిరంలో వచ్చి ఏంట్రా ఎట్టు చేస్తానంటే అప్పుడు వచ్చిందంటే వీడికి కాలం. ప్రియమైన 50 బిడ్డలారా, యవనస్తులారా, గుర్తు చేసుకోండి. మంచి చేసినప్పుడు నలుగురు నీకు వేలు పెట్టి చూపిస్తారు, మంచి చెప్పినప్పుడు నలుగురు నీకు వేలు పెట్టి చూపిస్తారు. ఏంటి ఎట్టు చేస్తండి అట్ట చేస్తండి అని చెప్తారు. దాన్ని మనం సహించి నీలో ఉన్నదాన్ని నువ్వు స్థిరపరచుకొని చేయాలే, కానీ ఒకడు అండో నన్ను ఇటు చేసిండు, నన్ను ఇట్టు అన్నాడు అని నేను అసలు చచ్చినా ఇక దాని జోలికి పోను. అరే దెయ్యొద్దురా అని తల్లి ప్రతిసారి చెబుతూ ఉంటే, అది ఆడొద్దురా అని చెబుతుంటే అది మాత్రం చేయకుండా అది ఇష్టంగా వాడికి అది మాత్రం ఆ తల్లి ఎంత చెప్పినా, గద్దిచ్చినా, తిట్టినా, కొట్టినా చేస్తూనే ఉంటాడు. మంచి పని ఒక్కటి చెప్పి యాడికి పోయినవురా అంటే, నాకు అప్పుడే తెలుసు, ఇప్పుడే చర్చిలో నుంచి వస్తున్నా, నువ్వు యాడికి పోయినవు అని నన్ను అడుగుతున్నావు, ఇంకోసారి చర్చికి పోతే అడుగు అని అంటాడు. యాడికి పోయినవురా అని బయటికి పోయి అడిగితే, ఇంకోసారి నేను బయటికి పోను, ఇంట్లోనే ఉంటా అని ఎవరన్నా అంటారా? ఆలోచించండి. ఈరోజు సమాజం ఎట్లయిపోయిందంటే, మంచి చెబితే ఆ మంచిని తీసుకోరు, కానీ చెడు మాత్రం వద్దన్నా కానీ వెతుకులాడుకుంటూ వస్తుంది. ఈరోజు ఈ ప్రాయశ్చిత్తార్థ దినములో ఈరోజు మనం నేర్చుకుందాం. నేనైనా కానీ నువ్వైనా కానీ నేర్చుకుందాం. మనం ఈరోజు తీసుకువేయాల్సినవి తీసి పారవేద్దాం, ఈరోజు ఉంచుకోవాల్సినవి ఉంచుకుందాం. మన గృహాన్ని ఎలాగైతే శుభ్రంగా చదువుకొని ఏమైనా పాత వస్తువులుంటే తీసి బయట పారవేసి దాన్ని కాల్చి ఎంత చక్కగా పేర్చుకున్నామో, ఈరోజు మన జీవితాలను కూడా అలాగే శుభ్రంగా పేర్చుకోగలిగితే, ప్రియమైన తల్లిదండ్రులారా, నేను ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే, ఈరోజు మీరు వచ్చారు, రేపటి రోజున మీ కుటుంబంలో నుంచి ఎవరు వస్తారు? ఆ మాట అర్థమైందా? ఈరోజు మీరు మందిరానికి వచ్చారు, నీ పిల్లలు ఎంతమంది మందిరానికి వస్తున్నారు? రేపు ఎవరు వస్తారు ఈ మందిరంలోకి? ఈరోజు నువ్వు ఏదో తింటాలు పడి ఆ మాట ఈ మాట నేర్చుకొని మందిరంలో నిలబడ్డావు, రేపు రోజున ఎవరు? ఈరోజు మనుషుల్ని మాట చేత మనం మార్చలేము. మాట చెప్తే ఎవరూ మార్చబడలేరు. ఈరోజు ఒక ప్రవక్తనే ఒక మనిషిని మార్చగలిగింది. ఎందుకు ఈ పిల్లోడు ఒకానొకప్పుడు అట్లా మాట్లాడిండు, ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు, అసలు ఏంటి, దానికి కారణం ఏంటి అని ఒక వ్యక్తి గ్రహించగలిగినప్పుడే ఒక వ్యక్తి మార్చగలుగుతాడు. ఈరోజు నీ కుటుంబం మార్చబడట్లేదంటే కారణం ఏంటిదంటే నీ ప్రవక్తన సరిగా లేదని అర్థం. హల్లెలూయా! అందరి చేతులు చెప్దాం హల్లెలూయా. ప్రియమైన 50 పిల్లలారా, గుర్తు చేసుకోండి. మరణం అంట ఇంటి కిటికీలు వెక్కి ఎవరిని మృంగుదామని చూస్తుంది. ఈరోజు మొదటి జామునే లేచి నీ పసి పిల్లల ప్రాణాల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ ఉద్దేశం ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి, అసలు నన్ను ఎందుకు బ్రతికిచ్చిండు, నన్ను ఎందుకు ఇచ్చేసిండు? ఈ రోజుకి ఆరోగ్యంగా ఉన్నా కదా, అసలు ఏంటి నా పని ఏంటి అని ఆలోచించడం మానేసి ఈరోజు ఏ సుఖం వచ్చింది, ఏ ఆనందం వచ్చింది, ఎటు తిరుగుదాం, ఏం చేద్దాం అనే ఒక ఊహలోనే జనాలు ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళే. మనం ఎందుకు మార్చలేకపోతున్నాం అంటే ఆ ప్రణాళిక నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది ఎంత గొప్పదో, అది ఎంత ఉన్నతమైనదో, అది ఎంత ఆశ్చర్యకరమైన ప్రణాళికో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అరే
వాళ్ళేమో సంవత్సరానికి ఒక్కసారి పోతున్నారు, మరి నేనేమో రోజు రోజు పోతున్నా. ఎందుకు నా మీద ఇంత ప్రేమ? అసలు ఎందుకు ఆయన నన్ను ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటాడు? ప్రియమైన యావే పిల్లారా, ఎందుకు అని అంటే యావే తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే యావే తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆయనను నీ దగ్గరికి తీసుకొని రావటానికి, ఆయనను నిన్ను కలపటానికి ఆయన తన రక్తము ద్వారా నిన్ను నన్ను కలిపెట్టు. ఈరోజు నీకు ఆయనకి పాపం అనే ఒక పెద్ద అడ్డుగోడ ఉన్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆ అడ్డుగోడను తొలగించి నిన్ను దేవుణ్ణి ఆ దేవుడితో అనుసంధానము చేయటానికి ఆయన ప్రాణాన్నే అర్పించగలిగిండు. ఆ త్యాగం ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆ ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లల పక్షమున ఆయన ఏమైతే ఉన్నాడో, ఆయన నీ పక్షమున ఎలాంటి దేవుడైతే ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన యావే పిల్లలారా. నీ పిల్లలు నీ మాట వినాలంటే నీ ప్రవక్తన సరిగా ఉండాలి. ఈరోజు నేను చెబుతున్న నిలబడి ఒక దైవ సేవకుడు మాటలు చెబుతుంటే వారు వినాలంటే దైవ సేవకుల్లో ఏముండాలి? ఆ మాటలకు తగ్గ జీవితం ఉండాలి. లేవియాకాండంలో ఒక్కటే ఒక్క మాట ప్రాముఖ్యమైనది, నేను పరిశుద్ధుని గనుక, అందరు చెప్పండి, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై, ఆయన పరిశుద్ధుడు కాకుండా మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటే ఉండగలుగుతారా? ఆయన ఇచ్చలవిడి పనులు చేసుకుంటా మీరు ఇలాగే ఉండద్దు, మీరు మంచి పనులు చేయాలంటే ఎవరైనా ఉంటారా? ముందు నీది నువ్వు చేసుకొని తర్వాత మాకు చెప్పు. ప్రియమైన యావే పిల్లారా, పరిశుద్ధత కొరకు ప్రాకులాడదాం. ఈరోజు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చుకోండి. గుర్తుందా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేస్తున్నా, నీ స్థితి ఏదో నువ్వు తెలుసుకో. ఈరోజు చాలా మంది వాళ్ళ స్థితి ఏదో వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పు చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేసాం. వాక్యం గుర్తుందా? ప్రియమైన యావే బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడివి. అందరు చెప్పండి మనం ఎవరుము? అందరు చెప్పండి మనం ఎవరుము? పరిశుద్ధులము. ఎలాగైనా నీ నీతి క్రియలా నా నీతి క్రియలా? యాశ్వమెస్సే రక్తము మన పరిశుద్ధులుగా మార్చింది. ఈరోజు ఎందుకు ఆయన మనం తప్పు చేసినప్పుడు చంపేయట్లేదు? అహరోను తప్పు చేసినప్పుడు వాళ్ళ కుమారులు ఏం చేసిండు? అక్కడికక్కడ చంపేసిండు. ఈరోజు నువ్వు తప్పు చేసి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు నిన్ను చంపేయట్లేదు తెలుసా? యాశ్వమెస్సే పైనుండి ఇలాగు కిందకు చూడంగులోనేనంట నీ మీద యావే తండ్రి పైనుండి ఇలాగు కిందకి నేను ఎట్లయితే అభివృద్ధి వస్తున్నట్టు చూసినప్పుడు అంట వారి మీద ఆ రక్తం ఉండిద్దంట. నీ మీద నా మీద యాశ్వమెస్సే రక్తం అలాగూ కనపడి నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడతావంటే పరిశుద్ధులుగా కనపడతావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను తొంగి చూసినప్పుడు ఆ రక్తము నీ మీద ఉండేది కాబట్టి నువ్వు ఆయనకి పవిత్రుడుగా కనపడతావు. కాబట్టి ఎన్నిసార్లు ఆ అతి పరిశుద్ధమైన స్థలములో నువ్వు అడుగు పెట్టినా కానీ ఈరోజు మనము సజీవులుగా నిలబడగలుగుతున్నాం. ఆ ప్రణాళిక గుర్తు చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతిదినము సాయంకాలం అయిందనంటే మన గృహాల్లో ఏముండాలా? సాయంకాలం అయిందంటే ఇక నుంచి మన గృహాల్లో ఏం వినపడాలా? నీతిమంతుల వినబడుచున్నవి రక్షణ సంగీత, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. నీ కృప ప్రియమైన యావే పిల్లలారా, గుర్తు చేసుకోండి, ఆయన మన పరిశుద్ధులుగా నిలవబెట్టి ఆయన పరిశుద్ధుని గనక ఆయన పరిశుద్ధత నీకు నాకు ఇచ్చిండు. ఈరోజు నువ్వు నేను ఆయన మహిమైశ్వర్యంలో పరిశుద్ధులు కావడానికి, నువ్వు నేను ఈరోజు పాపములో ఉన్న నిన్ను, చీకటిలో ఉన్న నిన్ను ఆయన పిలుచుకొని ఆయన పరిశుద్ధత నీకు ఇచ్చిండు.
ఆయనలో ఉన్నది నీకు ఇచ్చిండు కనుక ఈరోజు ఆ స్వారూప్యము మనం కోల్పోతూ ఉన్నాం. ఆ యొక్క పరిశుద్ధత నువ్వు నేను కోల్పోతూ ఉన్నా. గుర్తు చేసుకోండి, ఇక నుంచైనా ఇది ఏ దినమంట? ప్రాయశ్చిత్తార్థ దినము. మన పాపాల నిమిత్తమైన మనం ప్రాయశ్చిత్తార్థం చేసుకుందాం. చివరి మాట ఒక వచనం చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందరూ చదువుదాం, ఇది మంచి మాట. అందరు గట్టిగా ఒక్క మాట, ఒక్క వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. ప్రియమైన యావే పిల్లారా, మనము మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం ఉన్న ఎట్లా ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన కొద్ది పాపాలే క్షమిస్తాడు. కొద్దినా ఆయన మన ఒక్క పాపమే క్షమిస్తాడు. ఒకటేనా? అందరు చెప్పండి, సమస్త పాపములను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు ప్రార్థన చేద్దాం. మనం ఇక నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు దాకా మనం ఆయన ప్రణాళికల నుంచి ఆయన చిత్తానుకూలంగా వ్యతిరేకంగా ఒకసారి బ్రతికామేమో. అందరూ ఒక నిమిషం మోకరించి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం. మన సమస్త దుర్నీతి నుండి ఆయన మన విముక్తిగా చేయబోతుండు. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, నీ గొప్ప నామానికి వందనాలు తండ్రి. అయ్యా, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నీ గొప్ప నామానికి స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఒక 5 నిమిషాలు పైకి మోకరించి, ఒక్క 5 నిమిషాలే పైకి మోకరించి, ఒక్క 5 నిమిషాలు చేసినట్లయితే మనం